విజయనగరంలోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలోని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి త్రివర్ణ పతాకాన్ని సెల్యూట్ చేస్తూ వేడుకను ప్రారంభించారు. ఇక అనంతరం ఆయన ఓ ఓపెన్ టాప్ వాహనంలోని పరేడ్ మైదానాన్ని పరిశీలించి సాయుధ దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పురోగతిని ఆయన వివరించారు. ఇక ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల సిబ్బంది మరియు భారీ సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. మరియు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పరేడ్ గ్రౌండ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పరేడ్ కమాండర్ ఎన్ గోపాల్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమం అంగరంగ వైభవంగా దేశ సార్వభౌమాధికారాన్ని వారి యొక్క కంటి పరిశీలన పూర్తవుతుంది. థ్యాంక్ యూ సార్. సెకండ్ కంటింజెంట్ ఎస్టీఎఫ్ కంటింజెంట్ సిసిహెచ్ మహేష్ ఆర్ఎస్ఐ ఎస్టీఎఫ్ ఎంపీ రమణ. పరిశీలన నిమిత్తం ఉపేంద్ర గారికి ఆహ్వానం పలుకుతున్నారు. పరేడ్ కమాండర్ ఎన్ గోపాల్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమం అంగరంగ వైభవంగా దేశ సార్వభౌమాధికారాన్ని వారి యొక్క కంటి పరిశీలన పూర్తి